హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఒక ధర్మ పోరాటం జరిగింది. ధర్మ యుద్ధం జరిగింది. యూట్యూబ్ మొత్తం కూడా షేక్ అయిపోయింది. నిజం చెప్పాలంటే మీ భాషలో యూట్యూబ్ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ధర్మానికి ఉన్నటువంటి పవర్ అండి అది. ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే చిర్రావురి గారు, సత్యభామ గారు జరిపినటువంటి ఈ ధర్మ పోరాటంలో అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి ఒక ఇష్యూ జరిగింది కదా! దానిపైన ఇష్యూ పైన పోరాడారు. మనుషులపైన కాదు. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఈ ధర్మ పోరాటంలో వాళ్ళ వాయిస్ కూడా వినిపించారు. అందులో నేను కూడా భాగస్తురాలిని. మనిషి పుట్టిన వాడికి ఎమోషన్స్ ఉంటాయి. ధర్మం తెలిసిన వాడికి ఎథిక్స్ ఉంటాయి. ఒక్క వీడియోలో చిర్రావూరి గారు ఎమోషనల్ అయిపోయారు. ఆ వీడియో చూసిన వెంటనే చాలామంది యూట్యూబర్స్ దానికి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ స్పందనని వీడియోల రూపంలో ప్రజల్లోకి పంపించారు. నా వరకే నేను చెప్తానండి. మామూలుగా నేను యూట్యూబ్కి, సోషల్ మీడియాకి కొంచెం ఎక్కువగా అడిక్ట్ అయి ఉన్నాను. ఎందుకంటే యాజ్ ఎ యూట్యూబర్ విషయాల గురించి సేకరించడం కోసం నా ఫోన్ అయితే నేను 24 అవర్స్ నా చేతిలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. టీవీ ఒక పక్క రన్ అవుతూ ఉంటుంది. ఫోన్లో కూడా నేను 24 అవర్స్ సోషల్ మీడియాని ఫాలో చేస్తూనే ఉంటాను. 24 అవర్స్ మీన్స్ నేను మేలుకో ఉన్నంతసేపు డైలీ రొటీన్స్లో మనం చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత నా ఫోన్ అయితే నా పక్కనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫోను 24 అవర్స్ చేతిలోనే ఉంటుంది. ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా పక్కనే పెట్టుకొని పడుకుంటాను. బికాస్ అన్ని అలర్ట్లు వస్తూ ఉంటాయి, వాటి కోసం పెట్టుకొని ఉంటాను. సో నా డైలీ రొటీన్లో భాగంగా ఫోన్ తీసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటే మన చిరావురి గారి వీడియో ఒకటి సజెషన్లోకి వచ్చింది. ఆయన ఆ వీడియోలో చాలా ఎమోషనల్ అయ్యారు. అది ఒక గర్భవతికి సంబంధించినటువంటి అంశం. గర్భవతి బాధని ఆయన కళ్ళతో చూశారు కాబట్టి అది చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా దుఃఖం అనేది వస్తుంది. ఈవెన్ తప్పు చేసిన వాళ్ళు వీడియో చేసేటప్పుడు కూడా వాళ్ళ కంఠంలో జీరా ఒకటి అంటే దుఃఖం అన్నది తన్నుకొస్తున్నట్లు కాస్త సైలెంట్ అవ్వడం, మాట్లాడడం ఇలాంటివి మీరు గమనించే ఉంటారు. సో ఇక్కడ ఒక అమ్మాయి బాధితురాలు, పైగా గర్భవతి, పైగా దెబ్బలు తిని కమిలిపోయి డబ్బులు పోగొట్టుకొని బాధపడుతూ భర్త దగ్గర దెబ్బలు తింటూ కష్టపడిన డబ్బులు రిటర్న్ వస్తుందో లేదో అనేటటువంటి మెంటల్ టార్చర్తో ఆ అమ్మాయి గురువుగారికి పంపించినటువంటి ఆ వీడియోలో తన బాధని వెళ్ళగక్కుంది, తన బాధని కళ్ళకు కట్టినట్లు చూపించింది. అది చూసిన ఆయన తట్టుకోలేకుండా ఎమోషనల్ అయిపోయారు. చాలా ఒక్క నిమిషం షాక్కు గురయ్యాం. ఆయన ఎమోషనల్ అవ్వడం చూడగానే ఆటోమేటిక్గా మా మనసులో కూడా ఏడవడం మొదలుపెట్టి నిజంగా అలా ఎక్కులు పెట్టుకొని ఏడుపు అర్ధగంట ఏడ్చానండి నేను. నా వల్ల కాలేదు, ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే సెన్సిటివ్గా ఉన్న మనుషులు, సెన్సిటివ్గా ఉన్నటువంటి విషయాలకి చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. అక్కడ చిర్రావూరి గారే కాదండి, ఇప్పుడు ఎవరైతే అవతల పక్షంలో ఉన్న వాళ్ళు ఒకవేళ అంతటి ఏడుపుని ఏడ్చుంటే కూడా కరిగిపోయి ఉండేవాళ్ళు మేము. ఎందుకంటే మనుషులం, మానవత్వం ఉన్నటువంటి మనుషులం. సో అలాంటి ఒక మానవత్వంతోనూ ఈ ఇష్యూ పైన మనం కూడా మన వాయిస్ వినిపిస్తాం అని నేనైతే అప్పటికప్పుడు వచ్చి కూర్చొని వీడియో చేశాను. గర్భవతి ఈ విధంగా బాధపడుతోందమ్మా, దెబ్బలు తింటుంది, డబ్బుకు డబ్బు పోయే అట్లా శారీరకంగానూ బాధపడుతుంది, మానసికంగానూ హింసను అనుభవిస్తుంది. తన బాధని చూసిన చిర్రావూరి గారు అంత ఎమోషనల్ అవుతున్నారు. అది చూడంగానే మా మనసులు కరిగి మేము మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అంటూ ఒక వీడియోనైతే నేను చేయడం జరిగింది. నాలాగా చాలామంది చేస్తున్నారు, ఇది నాకైతే తెలియదు. ఆ తర్వాత వన్ బై వన్ సజెషన్స్లోకి వస్తూ ఉంటే ఇంతమంది రెస్పాండ్ అయ్యారా, ఇంతమంది రియాక్ట్ అయ్యారా అని నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఒక విషయము సద్దుమణిగిపోయింది, క్లియర్ అయిపోయింది. అటువైపు వాళ్ళు హ్యాపీ, ఇటువైపు వీళ్ళు నెమ్మదిగా మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లుగా కాస్త రిలాక్స్ అయ్యారు మన చిరావురి గారు, సత్యభామ గారు. కానీ కొంతమంది తట్టుకోలేకుండా పోతున్నారండి. యూట్యూబ్ అంతా స్తబ్దుగా ఉంటే వాళ్ళకి నచ్చినట్లు లేదు. ఎంతసేపు గొడవలు పడుతూ, ఎంతసేపు ఒకరి మీద ఒకరిని తిట్టుపోసుకుంటూ, ఎంతసేపు ఎదుటి వాళ్ళ నెగటివ్ విషయాల్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లున్నారు.
నిజానికి చిర్రావూరి గారికో సత్యభామ గారికో ఒక సమస్య పైన రియాక్ట్ అయినటువంటి మాలాంటి యూట్యూబర్స్కో ఆవిడంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు అయితే లేదండి. కొంతమందికి ఆవిడ తిడుతూ ఉంటే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే చూసి ఆనందిస్తున్నారేమో, అదే వాళ్ళకి నచ్చిందేమో తెలియదు, కానీ మళ్ళీ ఇలా వీడియోలు చేసిన వాళ్ళ పైన పడి ఏడుస్తున్నారు. మీరు రాళ్ళు విసిరితే ఆ రాళ్ళు పట్టుకొని మేము తిప్పి రిటర్న్లో విసురుతూ ఉంటే ఆవిడ పైన, ఆ పెద్ద ఆవిడ పైన మళ్ళీ ట్రోలింగ్ మొదలవుతుంది. మనం ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నారు ఏమో తెలియలేదు. కొంతమంది యూట్యూబర్సే, పెద్ద యూట్యూబర్సే అంట. చిర్రావూరి గారు మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి ఏడవమని చెప్పారు, అందుకే వాళ్ళు అలా వీడియోలు చేశారు అని ఆవాకులు చెవ్వాకులు పేలుతున్నారట. అరే, లంకంత ఇల్లు కట్టుకున్నామయ్యా కష్టంతో. చిర్రావూరి గారిచ్చే చిల్లర పైసల కోసం అమ్ముడు పోయే రకాలు మేము కాము. అర్థమైందా? ధర్మం అంటే తెలిసిన వాళ్ళం, ఎథిక్స్ ఉన్న వాళ్ళం. మీకు ఒకటి చెప్పనా, డబ్బుల కోసమే అంటే ఈ పాటికి నా ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో పెట్టేదాన్ని. నేను ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటున్నాను. ఇంకా దీన్ని గట్టిగా ప్రొఫెషన్గా తీసుకున్నా. ఎందుకంటే నా ఛానల్ 2,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి రోజు మానిటైజేషన్ అయిపోయింది. భగవంతుడి దయ, బాబా దయ. 1,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా మానిటైజేషన్ అంత ఈజీగా అవ్వదు. భగవంతుని దయ, ధర్మాన్ని నమ్ముకోనన్న వాళ్ళం, ఎవరికి చెడు చేయని వాళ్ళం, ఎవరికి కీడు చేయని వాళ్ళం, మంచి మనస్సు, అదే అంటాం కదా, ధర్మం రక్షతి రక్షిత అని. ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. అందుకే భగవంతుడు ఎప్పుడు మా తోడు ఉంటాడు, అది నేను గట్టిగా నమ్ముతాను. బాబా దయ. కరెక్ట్గా లాస్ట్ గురు పౌర్ణమికి నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నా ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు 2,000 మంది మాత్రమే నా సబ్స్క్రైబర్స్. 2,150 మంది ఏమో, అంతే. ఆశ్చర్యం. అసలు నా సరౌండింగ్స్లో ఒక 4-5 యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి వేలల్లో ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు మానిటైజేషన్ కాలేదు. నాకు అయింది. అది కూడా చూడండి, ఒక్క బాబా వీడియోతోనే నా ఛానల్ మానిటైజేషన్కి వచ్చేసింది. ఆయన తోడున్నాడు, నేను నమ్ముకున్న దైవం. మానిటైజేషన్ అయింది కదా, నేను డైలీ వీడియోలు పెట్టచ్చు, వాటికి బాగా సంపాదించుకొని ఉండొచ్చు. ప్రతిరోజు వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ కానీ అమౌంట్ కానీ మంచిగా వచ్చుండేది. నాకు డబ్బు కాదయ్యా, ఒక ప్యాషన్ అంతే. ఖాళీగా కూర్చో ఉండేదానికన్నా, అంటారు కదా ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అని, అలా బుర్రని ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒకటి ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటాను. నిజానికి చెప్పాలంటే నా ఫోన్ నిండుకు ఎంత స్టోరేజ్ ఉంటుందో. నేను మహారాష్ట్ర చాలా గుళ్ళకు వెళ్తుంటాను. మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో భద్రమారుతి టెంపుల్ అని, అమరావతి గుహలని, ఆ తర్వాత తిరుపతిలో ఎన్నో టెంపుల్స్, బ్రహ్మోత్సవాలని, మా చిత్తూరులో మా ఏరియాలో జరిగే దసరా ఉత్సవాలు అన్ని వీడియోలు తీసి పెట్టుకోవడం. మొన్న గంగా జాతర కూడా జరిగింది. అన్ని వీడియోలు తీసి పెట్టుకోవడం, స్టోరేజ్ పెట్టుకోవడం, వీడియోలు తీసి పెట్టుకోవడం, స్టోరేజ్ పెట్టుకోవడం. వీడియోలు చేసి 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 వదులుంటే నేను కూడా ఇప్పుడు ఎక్కడో ఉండేదాన్ని. మాట్లాడుతున్నారే పెద్ద యూట్యూబర్స్, మీ పక్కన నేను కూడా ఆ స్థాయిలో ఉండేదాన్ని. నా ఉద్దేశం అది కాదు. నాకు ఓపిక ఉన్నప్పుడు, నాకు చేయాలి అనిపించినప్పుడు నేను చేసుకుంటున్నాను. నాకు డబ్బులే కావాలి అనుకొని ఉంటే నేను ఆ వీడియోలతోనే సంపాదించుకొని ఉండొచ్చు. చూపిస్తాను చూడండి, పక్కన స్క్రోలింగ్లో పెడతాను. నా ఫోన్లో ఉండేటటువంటి స్టోరేజ్ అంత స్టఫ్ ఉంది. ఇంట్లో కూర్చొని 1 ఇయర్కి నేను వీడియోలు చేసుకోవచ్చు. ఇంకెక్కడ బయటకు వెళ్ళే పని లేకుండా, వేరే ఇష్యూస్ పైన లేకుండా, ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచే సంవత్సరానికి కావాల్సినంత స్టఫ్ ఉంది నా ఫోన్లో. డబ్బుల పైన ఉంటే నేను వాటిని చేసుకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. భగవంతుడి ధర్మాన నాకు యూట్యూబ్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంది. దాన్ని నేను సక్రమంగా కాపాడుకుంటే చాలు. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమే నాకు వస్తే చాలు. సైడ్ నుంచి ప్రమోషన్స్ అని, ఈ పక్క నుంచి ఇదిగో ఇప్పుడు మీరు అంటున్నారే చిర్రావూరి గారి దగ్గర డబ్బు తీసుకొని అందరూ ఏడుపులు ఏడ్చారు అని, అలాంటివి చేయాల్సిన అవసరం లేదయ్యా. లంకంత ఇల్లు ఉంది. కావాలంటే హోమ్ టూర్ చేసి చూపిస్తాను. మేము చిన్న యూట్యూబర్సే కావచ్చు, చిల్లర డబ్బుల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేసే చీప్ మెంటాలిటీ మాది కాదు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ఆ పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, చిర్రావూరి గారు, సత్యభామ గారు, వాళ్ళది కాదు. నిజానికి నేను ఆ వీడియో చేసినప్పుడు
చిరావురి గారి నుంచి జయం తల్లి, ఆశీస్సులు తల్లి అని ఒక మెసేజ్ వచ్చింది నా వీడియోలో. హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత చూస్తే నా వీడియోని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నారు. హ్యాపీ అయిపోయాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఒకటి నాకు గురువుగారి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది అని. ఎందుకో నాకు అనిపించింది, నేను వీడియో చేశాను. దాన్ని తీసుకెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టారు. సంతోషం. ఎందుకురా అంటే అది రైట్ పాత్ అనమాట. ఎవరికైతే మేము చేర్చాలి అనుకున్నామో మా సందేశాన్ని వాళ్ళకి చేరడానికి ఒక సరైనటువంటి పాత్ అనమాట చిరావురి గారి పోస్ట్. కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజానికి చిరావురి గారిని నేను ఒకప్పుడు తిట్టుకున్నదాన్ని. గురువు గారు క్షమించండి, ఉన్నది ఉన్నట్లు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే క్షమించండి. ఫస్ట్ నేను చిరావురి గారిని ఈ మధ్య కాలంలోనే చూశాను. తిట్టుకున్నాను అనమాట. అంటే అందరిపైన ఖండిస్తారు, అందరినీ ఇదంటారు. ఒక పెద్దవాడ పూజలు పునస్కారాలు విగ్రహాలు అనేసి చేస్తున్నారు, కొంచెం ఆ ఛానల్ పైన కూడా కన్నేయండి గురువుగారు అంటూ ఎవరో మెసేజ్ చేస్తే ఈయన చూసి దీపాల విషయంలోనే పొరపాటు జరిగింది, ఇలా తిప్పి ఉంచాలి అని ఏదో సజెషన్ చేసినట్లున్నారు. ఈయన డబ్బు మనిషా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఆవిడ మాత్రం ఏమనలేదు, ఎందుకని పెద్దవాళ్ళు అనేసా, వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అనేసా, వాళ్ళని మాత్రం ఏమనలేదు అంటే చిన్నవాళ్ల పైన మాత్రమేనా ఈయన పోరాటము? నిజంగా ఇలాగే అనుకున్నాను. చిన్నవాళ్ల పైన మాత్రమేనా చిరావురి గారి పోరాటము? అక్కడ కొన్ని తప్పులు జరుగుతోంది, మనం గమనిస్తున్నాం కదా, మనం చెప్తే మన వాయిస్ రావట్లేదు, తెచ్చినా అది రీచ్ అవ్వదు, ఇలాంటి వాళ్ళు ఖండించాలి కదా, ఖండించలేదంటే ఈయన పెద్దవాళ్ళ జోలికి వెళ్ళరేమో అని ఇంకా ఇంప్రెషన్ అనేది పోగొట్టుకుని నా పాటికి నేనున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఒకటి, ఆయన నిజంగా బోళా శంకరుడే. అయ్యా మాది తప్పు, మార్చుకుంటాము అని చెప్పేశారనుకో, అమ్మ తల్లి చెప్పిన మాట వింటోంది, అంతే కదా. మెంటాలిటీ ఎలా అంటే, ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు తల్లి దండించడానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ బుంగము తీసుకొని అమ్మో సారీ అమ్మ తప్పు అయిపోయింది అమ్మ ఇంకొకసారి చెయ్యను అంటే అమ్మ దగ్గరికి తీసుకొని లాలిస్తుంది. అదే ఆ బిడ్డ మొండిగా చేస్తుంటే వాయిస్తుంది. చిర్రావురి గారు చేస్తున్నది కూడా ఆ తల్లి పాత్రనే. బిడ్డ బుంగము తీసుకొని తన తప్పు తెలుసుకొని చెంపలేసుకుంటే దగ్గరకు పెట్టి లాలిస్తున్నారు. అదే ఆయన మాటకి విరుద్ధంగా చేస్తూ ఉంటే, అంటే ఆయన మాట అంటే నా మాటే శాసనం అన్నట్లు కాదు, ఆయన చెప్పిన మంచి మాటని స్వీకరించకుండా దానికి విరుద్ధంగా రెచ్చగొడుతూ ఉంటే, నువ్వెంత నన్ను చూపిస్తావా, నేను ఇంకా చూపిస్తా నా ఆట అంటూ ఆయన రివర్స్ అవుతారు అనేది నాకు అర్థమైంది. తర్వాత నా ఒపీనియన్ అనేది మార్చుకున్నాను. ఇప్పుడు గురువు గారి పైన ఒక రెస్పెక్ట్ ఉంది. నిజానికి నాకు ములుగు సిద్ధాంతి గారంటే చాలా చాలా గౌరవం అనమాట. అదే ఆయన కాలం చేసేసారు, పెద్ద ఆయన ఆస్ట్రాలజర్, జ్యోతిష్కులు. ఆయనని ప్రతి ఆదివారం కూడా ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఈ జాతకాల విషయంలో ప్రతి ఆదివారం రాశి ఫలాలు చెప్తూ ఉంటారు కదా, కూర్చొని నేను కానీ మా ఆయన కానీ మా పాప కూడా ముగ్గురం కూర్చొని ఫాలో అయ్యేవాళ్ళం. ఈ వారం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది అనేసి. మా అమ్మాయి జాతకం కూడా తీసుకెళ్ళి నేను సిద్ధాంతి గారి దగ్గర చూపించాలి అనే ఒక థాట్లో ఉన్నాం. అంటే మేము వాళ్ళని వీళ్ళని సామాన్యంగా నమ్మము, ఆయన్ని చూపించాలి అని అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్, ఆయన కొంతకాలం ముందర కాలం చేసేశారు. ఆయన కాలం చేసినప్పుడు ఒక వారం రోజులు ఏడ్చాను, అంత కనెక్ట్ అయి ఉన్నాను నేను ములుగు సిద్ధాంతి గారికి. తర్వాత ఇంకా పాప జాతకము పెళ్లి విషయంగా తీసుకెళ్ళి ఎక్కడ చూపించాలి ఏంటి అనేది అలా సర్చింగ్లో ఉండిపోయినాము. సరే ఈ టీవీల ద్వారానే చిర్రావురి గారు అంటూ ముఖ్యంగా ఈయన ఈ మధ్యలో మంచి చెప్తూ దీపం ఎలా పెట్టుకోవాలా, ఏ పూజ ఎలా చేసుకోవాలా, పూజలకి సంబంధించి ఇట్లా చెప్తూ ఉంటే 1 or 2 లైవ్స్ కూడా చూశాను. అప్పుడు నమస్కారం గురుగారు అంటూ ఆ లైవ్ చాట్లో పెట్టడమే కానీ మనకి ఎప్పుడు కాల్ కూడా కలిసింది లేదు. సరే అలా చూస్తూ ఉన్నాను. ఏదో ఒక రోజు వీలు చూసుకొని గురువుగారు ఎక్కడుంటారు ఏమేమి తెలుసుకొని, ఇప్పుడు కూడా నాకు తెలియదు ఆయన ఎక్కడుంటారు ఏమేమి తెలుసుకొని నేను మా వారు వెళ్ళి పాప జాతకము పెళ్లికి సంబంధించి చూపించాలి, ఒక ధర్మ సందేహం అయితే మాకుంది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. నిజానికి ఆ థాట్లో ఉన్నామన్నమాట మేము. ఇప్పుడు మా అమ్మాయి జాతకానికి సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించినటువంటి విశేషాలను కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగాలంటే కూడా కాస్త జంకుతున్నాను.
ఒకవేళ గురువుగారు ఏమన్నా దీనికోసమే ఈ వీడియోలు చేసిందా, దీనికోసమే మన దృష్టిలో పడిందా అని ఏమన్నా అనుకుంటారా అని నేను కొంచెం జంకుతున్నాను. ఎందుకంటే ఈరోజే ఒక మెసేజ్ కూడా చూశానమ్మా, నీ వీడియోలు నా దృష్టిలోకి వచ్చాయి అనేసి నా వీడియోల కింద మెసేజ్ చూశాను. ఒక పక్క ఆనందం ఉంది. గారు కొన్ని చేయకూడదు అని చెప్పేటటువంటి పనుల్లో విరుద్ధమైనటువంటివి నేను ఇక్కడ కొన్ని ఆచరిస్తున్నాను. రేపు ఫ్యూచర్లో కానీ అలాంటివి ఏమన్నా వీడియోల్లో కవర్ అయ్యి నేను పోస్ట్ చేశానంటే గురువు గారి దృష్టిలో పడ్డామంటున్నారు, మనకు కూడా వాయింపు ఉంటుందేమో అని చిన్న భయం కూడా ఉంది నాకు. అసలు నిజం చెప్పాలంటే యూట్యూబ్ అనేది మహాసముద్రం. ఒక విషయం పైన కలిసి పోరాడుతున్నంత మాత్రాన మేము వాళ్ళకి కరెక్ట్ అవుతామని ఎక్కడ కలలో కూడా అనుకోలేదు. వాళ్ళెక్కడా మనం ఎక్కడా, ఏదో మన వంతు మనం పోస్ట్ చేద్దాం, నలుగురికి వెళ్ళాలని. డబ్బు కోసము అని అనకండి. డబ్బు కోసము అంటే నా ఛానల్లో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఏ ఆడికో అమావాస్యకో ఎప్పుడో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడుతున్నాను. అది కూడా మానిటైజేషన్ అయినటువంటి ఒక ఛానల్లో. రెగ్యులర్గా నేను పోస్టులు పెట్టడం లేదు. నేను ఇంకా మీదట రెగ్యులర్గా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మానిటైజేషన్ అవ్వడం అంటే మాటలు కాదు. వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా మానిటైజేషన్ అన్నది అవ్వడం చాలా కష్టం. భగవంతుని దయ, నా ఛానల్ ఎప్పుడో 1 year ముందరే మానిటైజేషన్ అయిపోయింది. నాకు ఇన్కమ్ కూడా జనరేట్ అయింది. ఇన్కమ్ జనరేట్ అయినటువంటి ఛానల్ని ఆ విధంగా వదిలేసామంటే అది మళ్ళీ ఛానల్కే దెబ్బ. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. పైగా దీన్ని నేను ఒక వృత్తిగానే భావిస్తున్నాను, వృత్తిగానే తీసుకున్నాను, నా ప్రొఫెషన్గానే తీసుకున్నాను. ఎవరో చెప్పిన మాటలు కాదు ఇది నా ఫీలే. అది నేను కూడా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వర్క్ చేశాను. అదేవిధంగా టీవీ ఛానల్ మీడియాలో కూడా కాస్త వర్క్ చేసిన అనుభవం ఉంది. యూట్యూబ్ ద్వారా నా కాళ్ళపైన నేను నిలబడి చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా మీదట నా ఛానల్లో నుంచి ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది. అది భక్తి కావచ్చు, లేదు వాయింపు కావచ్చు, వంటలు కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, కాదేది కవితకు అనర్హం అన్నట్లు నా ఛానల్లో ఆ నిమిషం నాకు ఏమి చెయ్యాలనిపిస్తే దానికి సంబంధించిన వీడియోని ప్రతిరోజు కూడా ఇవ్వదలుచుకున్నాను. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.